జరుగుతున్నక కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాము. న్యాయాధిపతులు 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకుని చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనందున ఇప్పుడు వారిని ఎవరి చేతికి దేవుడు అప్పగించాడు అంటే మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు అంటే వారు దేవుని దృష్టికి దోషులైనందున. దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడికి తన ప్రజలంటే చాలా ఇష్టము. ప్రజలు ఎప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. మరి అంత ప్రేమమయుడైనటువంటి దేవుడు, వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది. అంత ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమమయుడైనటువంటి దేవుడు కూడా ఆయన హృదయంలో కఠినంగా మారిపోయింది. ఎందుకు అంటే మరి ఇశ్రాయేలు దేవుని దృష్టికి దోషులైనందున మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడంట. దేవుడైనా చూసి చూడలేనట్లుగా వారు పాపం చేస్తున్నప్పటికీ, దోషులు అవుతున్నప్పటికీ కూడా ఏది చూసి చూడలేనట్లుగా వారిని దేవుడు విడిచిపెట్టలేదు. కానీ మిద్యానీయుల చేతికి వారిని దేవుడు అప్పగించాడు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు తప్పు చేస్తున్నా కూడా, వారు పాపం చేస్తున్నారు, తప్పు మార్గాలు నడుస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, వారిని అతిగా గారాబం చేసి గారాబాన్ని బట్టి, ప్రేమను బట్టి వారిని సరిచేయడానికి ఇష్టపడరు. వారిని సరిదిద్దడానికి ఏమాత్రం కూడా తల్లిదండ్రులు ఇష్టపడరు. ఎలా ఉన్నా పర్లేదు అన్నట్లు ప్రేమతో అలా వదిలేస్తానే ఉంటారు. కానీ దేవుడు మాత్రము చూసి చూడలేనట్లుగా వదిలేలేదు. ఆయన సరి చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మారాలని చెప్పి, వారు సన్మార్గంలో నడవాలని, వారు రక్షణ మార్గంలో నడవాలి అని, వారు జీవ మార్గంలో నడవాలని, మళ్ళా తిరిగి వారు దేవుని చెంతకి రావాలని, మళ్ళా వారు నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అని చెప్పి దేవుడు వారిని సరి చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మిద్యానీయుల చేతికి అప్పగించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. దేవుడు అంతా చాలా ప్రేమ కలిగిన వాడంట. దేవుడు మన తలలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుకని కూడా ఆయన లెక్కిస్తా ఉన్నాడంట. నిజానికి తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్కిస్తా ఉన్నాడు అంటే ఆయనకి మనం అంటే ఎంత ప్రేమో, ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచించండి. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి మనకు కూడా లెక్క తెలీదు. రోజుకి తల వెంట్రుకలు ఊడిపోతున్నాయని చెప్పి బాధపడతామే కానీ 50 ఊడిపోతున్నాయి, 100 వెంట్రుకలు ఊడిపోతున్నాయని మనం కూడా లెక్క పెట్టుకున్నాం. అలాంటిది దేవుడు మన తల వెంట్రుకలు కూడా ప్రతిదీ అని లెక్కిస్తూ ఉన్నాడు అంటే మన మీద ఆయనకి చాలా శ్రద్ధ ఉంది. ఇప్పుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు కఠినమైపోయి ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషాన్ని బట్టి మిద్యానీయుల చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నట్లుగా వాక్యంలో మనకు పరిశీలన చేస్తూ ఉన్నాము. దేవుడు వారిని సరి చేయడం కోసము, దేవుడు వారిని గద్దించడం కోసం, వారు సరైన మార్గంలో నడవాలని చెప్పి వారిని సరి చేయడం కొరకు మాత్రమే దేవుడు కఠినంగా మారిపోయి మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడు. ఒక శిక్ష గుంట వారిని నడిపిస్తూ ఉన్నాడు. శిక్ష గుంట వారిని నడిపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. సామెతలు 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాము. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని గద్దించడం చాలండి. తండ్రి గద్దించు రీతిగా తనకి ఇష్టమైనటువంటి కుమారుణ్ణి, తను ప్రేమించేటటువంటి కుమారుణ్ణి తండ్రి ఎలా అయితే శిక్షిస్తాడో ఇప్పుడు దేవుడు కూడా తను ప్రేమించే వారిని ఆ విధంగా శిక్షిస్తాడంట. శిక్ష గుండా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. చాలా మందికి శిక్ష అనేది ఇష్టం ఉండదు. పిల్లలు వేళ తల్లిదండ్రులు పిల్లలు గద్దిస్తూ ఉంటే, శిక్షిస్తూ ఉంటే అది వారికి
నచ్చదమ్మా, నువ్వు నన్ను ఎలా చేసావంటే, ఇలా నువ్వు నన్ను గద్దించావంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇల్లు వదిలి వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడి నుంచి దూకేస్తాను, ఇక్కడి నుంచి దూకేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. శిక్షకి పిల్లలు లోపడు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అవిధేయులుగా పిల్లలు జీవిస్తూ ఉంటారు. కానీ మనకి శిక్ష అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ప్రభా, నేను నీకు ఇష్టంగా జీవించాలి కానీ నాకు శిక్ష ఏమీ రాకూడదు, ఏ కష్టము నాకు రాకూడదు, ఏ కష్టము నాకు రాకుండా మరి వర్షంలాగా దీవులు నా మీద కుమ్మరించు, నేను ఏది చేసినా కూడా చూసి చూడలేనట్లుగా వదిలేసి నాకు దీవెలు మాత్రం పంపించాయని చెప్పి మనము అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, తను ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడంట. తండ్రి తన కుమారుని శిక్షించు రీతిగా మనల్ని దేవుడు శిక్షిస్తానని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే అదే మాట మనకి ఎబ్రీ పత్రికలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండించను. చాలండి, తాను ప్రేమించే ప్రతి కుమారుణ్ణి, తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి కూడా ఆయన దండిస్తాడంట. దండింపు అనేది మన ఎవరికి కూడా అసలు ఇష్టం ఉండదు. దండించడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. ఆశీర్వాదాలు ఇవ్వి ప్రభు అని మనం అడుగుతాం, కానీ దండించడం అనేది మనం ఏమాత్రం కూడా ఇష్టపడం. కానీ దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అలాగే కింద 7వ వచనాన్ని చూస్తే, శిక్ష ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? చాలండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అనుకోవచ్చు, నేను తల్లిగా ఉన్నాను, నేను తండ్రిగా ఉన్నాను కాబట్టి నా పిల్లల్ని నేను శిక్షిస్తూ ఉన్నానని చెప్పి మనము అనుకోవచ్చు. నేను పెద్దగా ఉన్నాను కాబట్టి నేనే శిక్షించే వ్యక్తిగా ఉన్నాను, నేనే చెప్పే వ్యక్తిగా ఉన్నాను, కానీ ఒకరి చేత నేను చెప్పించుకునే వ్యక్తిగా నేను ఎవరికైనా నేను చెప్పాలి, ఎవరినైనా నేను శిక్షించాలి, కానీ శిక్షింపబడే స్థితిలో కానీ చెప్పించుకునే స్థితిలో కానీ నేను లేను అని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు వయసులో ఎంత పెద్దదానివైనా, వయసులో నువ్వు ఎంత పెద్దవాడు అయినప్పటికీ కూడా ఒకవేళ నీకు పిల్లల్ని నువ్వు శిక్షిస్తానే ఉండొచ్చు, నీకు మనవరాలు ఉండొచ్చు, మనవళ్ళు ఉండొచ్చు, ముడి మనవళ్ళు కూడా ఒకవేళ ఉండొచ్చు. కానీ వయసులో ఎంత పెద్దదానివైనా నీ పిల్లలు ఒకవేళ నువ్వు చూసినా కూడా వయసులో ఎంత పెద్దయినా దేవుడి దృష్టిలో మనము చిన్నపిల్లలమే. ఆయన అంగీకరించిన మనము, రక్షణ పొందినటువంటి మనము, ఆయన్ని మన దేవుడిని అంగీకరించినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనం అందరము కూడా దేవునికి పిల్లలమే. ఇప్పుడు దేవుడు అంట మనల్ని శిక్షిస్తాడంట. తండ్రి తన కుమారుని శిక్షించే రీతిగా ఆయన ప్రేమించేటటువంటి మనల్ని దేవుడు శిక్షిస్తూ ఉంటాడంట. జీవితంలో మనకి 2 విధాలుగా శ్రమలు అనేవి వస్తా ఉంటాయి. ఎందుకు శ్రమలు వస్తాయంటే, మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క స్వయంకృత అపరాధములను బట్టి శ్రమలు వస్తాయి. అంటే దేవుని వాక్యం మనకి తెలిసినప్పటికీ, ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనం పాటించకుండా దేవునికి విరోధంగా, వాక్యానికి వ్యతిరేకంగా మనము తిరగబడి మన ఇష్టం వచ్చినట్లు మనము చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన సొంత పాపాలను బట్టి మనకు శిక్ష వస్తూ ఉంటుంది. మన స్వయంకృత అపరాధాలను బట్టి మనము దానికి ప్రతిఫలంగా, దానికి మరి ఫలితంగా మనము శిక్షను పొందుకుంటా ఉంటాం. అలాంటప్పుడు మనము తెలిసి తప్పు చేస్తూ ఉంటే, తెలిసి పాపం చేస్తూ ఉంటే దాన్ని బట్టి మనకు శిక్ష వస్తుంది. దానికి ప్రతిఫలంగా మనము శిక్షను పొందుకుంటూ ఉంటాము. దానిని బట్టి మనము శ్రమ గుండా వెళ్తా ఉంటాము. రెండోదిగా మనకి ఎందుకు శ్రమ వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి వెంబడించేటప్పుడు కూడా మనకి శ్రమ వస్తూ ఉంటుంది. యోబు భక్తుల్ని మనము చూస్తే, యోబు దేవుణ్ణి ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తికి కూడా దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి వ్యక్తికి కూడా శ్రమ వచ్చింది. ఎందుకు అతని జీవితంలో శ్రమ వచ్చింది అంటే, దేవుని నామం కొరకు అతను నిలబడినందుకు, దేవుని వెంబడిస్తున్నందుకు, దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నందుకు అతని జీవితంలో శ్రమ
వచ్చింది. మొదటిగా మన పాపాలను బట్టి, మనం తెలిసి చేసే పాపాలను బట్టి మన జీవితంలో శ్రమ వస్తుంది. తర్వాత మన జీవితంలో మన భక్తిని బట్టి దేవుని నామాన్ని మనం కలిగి ఉన్నందుకు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన విశ్వాస పరిమాణం ఎంత అనేది బయటపడడానికి ఇప్పుడు శ్రమ మన జీవితంలో అనుమతించబడతా ఉంటుంది. ఒకవేళ దేవుని నామాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నందుకు నీ జీవితంలో శ్రమ వస్తే ఆ శ్రమ చాలా గొప్పది, అది నీకు చాలా గొప్ప దీవెన. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు మిద్యానీయుల చేతికి అప్పగింపబడ్డారు అంటే వారు చేసేటటువంటి దోషాన్ని బట్టి, వారు దేవుని దృష్టికి దోషులైనందున వారి జీవితంలో శ్రమ వచ్చింది. ఎందుకంటే దేవునికి విరోధంగా వారు జీవిస్తున్నారు కాబట్టి, దేవుని మీద తిరుగుబాటు స్వభావం కలిగి వారు ఉన్నారు కాబట్టి, ఆ దోషాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు మిద్యానీయుల చేతికి అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే వాక్యాలను మనం గమనిస్తే 6వ వచనం చూద్దాము. న్యాయాధిపతులు దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. యెహోవా మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా చాలండి. ఎప్పుడైతే మరి మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అప్పగించాడో అప్పుడు వారు చేస్తున్నటువంటి పని ఏంటి అంటే దేవునికి మొరపెడతా అన్నారంట. వీరు బలమైనటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం వాక్యంలో పరిశీలన చేస్తూ ఉన్నాము. మిద్యానీయులు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, దేవునికి వీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. బలమైనటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే మనం కష్టాలు ఉంటా వెళ్ళినప్పుడే. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు, అన్ని కూడా మనకు సౌకర్యాలు కలిగినప్పుడు మనకు బలమైన ప్రార్థన అప్పుడు రాదు. కానీ ఏదో పై ప్రార్థన మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభా మరి రాత్రి అయింది, పడుకుంటున్నాను, నా చుట్టూ గాబ్రియేలు, మిఖాయేలు, మరి రఫాయేలు దూతలు అందరినీ కూడా నా చుట్టూ ఉంచి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత కలుసుకుందాము మళ్ళీ అన్నట్లుగా మన ప్రార్థనలు ఒక్కొక్కసారి ఉంటాయి. ఏదో పై ప్రార్థన మనం చేస్తూ వెళ్తాం తప్ప బలమైనటువంటి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే శ్రమకుంటా మనం వెళ్ళినప్పుడు మాత్రమే బలమైన ప్రార్థన వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతికి అప్పగింపబడిన తర్వాత వారు మిక్కిలి హీన దశకి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 6వ వచనం చదువుదాము. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చిన వారు యెహోవాకు మొరపెట్టేది చాలండి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది అంటే వారు మిక్కిలి హీన దశకి వస్తారంట. మిక్కిలి హీన దశ అంటే వారిని వారే చూసుకోలేనటువంటి పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వారిని చూస్తే వారికి జాలి కలిగేటటువంటి స్థితిలోనికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. వచ్చిన తర్వాత అలాంటి సమయంలో దేవుడికి వారు మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు. బలమైన ప్రార్థన వారికి శ్రమలో వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వారు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థన వారు చేస్తూ ఉన్నప్పుడు వారి ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు ఏం చేశాడు అంటే యెహోవా ఇశ్రాయేలు యుద్ధకు ప్రవక్తలను పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా గర్వించినదేమనగా నేను ఐగుప్తుల నుండి నిన్ను రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని 11వ వచనం చదువుదాము. యెహోవా దూత వచ్చి అభిమేచుడైన యెహోషువకు కలిగిన బొక్కల్లోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాత్ముడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలండి. ఇప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు ఈయన దశ
రోజులో మరి ఇశ్రాయేలు దేవునికి మొరపెడతా ఉన్నప్పుడు వారి యొక్క ప్రార్థనకి సూచనగా మరి వారికి న్యాయాధిపతిగా ఉండి నడిపిస్తున్నటువంటి గిద్యోను ఏం చేస్తా ఉన్నాడు అంటే మరి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటూ చాలా ఆందోళనగా భయంగా వ్యక్తి ఉన్నప్పుడు మరి వారి ప్రార్థనకి జవాబుగా దేవుడు దూతను పంపించాడు. దూత ఆ రోజులో రావడం అనేది అది సులువైన విషయం కాదు. అప్పట్లో ఎక్కువగా దూత ప్రత్యక్షం అవ్వడం అనేది చాలా అరుదు. పాత నిబంధన కొత్త నిబంధనలు రెండు కూడా మనం గమనిస్తే దేవుని దూతలే పైనుంచి మరి సమాచారాన్ని తీసుకుని వచ్చేవారు. కానీ అవి అంత ఎక్కువగా కాదు, కానీ తక్కువగా చాలా అరుదుగా జరుగుతూ ఉండేది. అందులో ఒకటి ఈ వాక్యంలో మనం చదివిన మాట ఒకటి, దేవుని దూత వారికి సమాధానం తీసుకుని వచ్చింది. వారి ప్రార్థనకి జవాబు దేవుని దూత తీసుకుని వచ్చింది. ఏంటి అంటే దేవుడు మీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నాడు. గిద్యోనుతో చెప్తా ఉన్నాడు, నేను నీకు పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి దేవునితో దేవుడు మాట్లాడిస్తా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మనం అనుకోవచ్చు, మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులను బట్టి దేవుడు నాకు తోడుగా లేడు అని చెప్పి మనము అనుకుంటూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఉన్నాడా, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా? నిజానికి దేవుడు నాకు ప్రార్థన ఆలకిస్తే మరి ఎందుకు దేవుడు నాకు తోడుగా ఉంటే నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? దేవుడు అనేవాడే ఉంటే నా ప్రార్థన ఆలకించాలి కదా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉండొచ్చు. నిజానికి దేవుడు ఉన్నాడని నువ్వు అనుకున్నా, దేవుడు లేడని అనుకున్నా, ఏమనుకున్నా కానీ దేవుడు మాత్రం మనకి తోడుగానే ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తానే ఉన్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదో మోగవాడ చెవులోకి ప్రార్థన వెళ్ళినట్లుగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, నా ప్రార్థన దేవుడికి వినపడుతుందా లేదా అని మనము అనుమానం పడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన మోగవాడు కాదు, కన్నులు ఇచ్చిన వాడు కానకుండా చెవులు ఇచ్చిన వాడు వినకుండా. మనకి చెవులు ఇచ్చినటువంటి దేవుడు మన ప్రార్థన వింటూ ఉన్నాడు, మనం మూలుగుని ఆయన వింటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, ఒకవేళ దేవుడు కనుక నాకు తోడుగా ఉంటే ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. నిజానికి ఇశ్రాయేలు పంటను అంతటినీ కూడా మిద్యానీయులు తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. వారి పంట చేతికి వస్తుంది అనే సమయానికి అంతటినీ కూడా వారి యొక్క పశువుల్ని, వారి యొక్క ధాన్యాన్ని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఆహారం ఏమీ కూడా లేకుండా అంతా దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే గిద్యోను అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ దేవుడు కనుక తోడుగా ఉంటే ఇలాంటి హీన దశకి మేము ఎందుకు వస్తాము అని చెప్పి అతను చాలా భయంగా ఆందోళనగా ఉన్నటువంటి సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండేటటువంటి వాడు. ఆయన దక్షిణాస్తము మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. రక్షింపకుంటున్నట్లు ఆయన హస్తము పొరుచు కాలేదు, విననేరుకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన హస్తము ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటుంది. ఒకవేళ బయట ఒక వ్యక్తి పడిపోతూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తిని మనం పట్టుకోవాలంటే మన చెయ్యి ఇక్కడ ఉండి పట్టుకోవాలంటే మన చెయ్యి చాలా పెద్దదిగా ఉండాలి, లేకపోతే ఆ వ్యక్తి మనకి దగ్గరగానైనా ఉండాలి. దగ్గరగా లేకుండా దూరంగా ఉన్న వ్యక్తిని మనము పట్టుకోలేము. కానీ దేవుని హస్తము ఎలాంటిది అంటే చాలా దర్శన హస్తము. ఆయన చెయ్యి బలహీనమైనటువంటి చెయ్యి కాదు, కానీ చాలా బలమైనటువంటి చెయ్యి. ఆయన అందరినీ కూడా పట్టుకోగలిగిన చెయ్యి, అందరినీ కూడా ఆయన లేవనెత్తగలిగినటువంటి చెయ్యి. మన ప్రార్థన వినకుండా ఉంటున్నట్లు ఆయన చెవులు ఏమాత్రం కూడా మందము కాలేదు. మన ప్రతి ప్రార్థన ఆయన వింటా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న తర్వాత దేవుడు వారితో చెప్తున్న మాట, గిద్యోను నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. 14 వచనం చదువుదాము. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపును, నేను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా. చాలండి. ఇక్కడ వాక్యాన్ని మనకు గమనిస్తే దేవుడు చెప్తా ఉన్నాడు. మరి గిద్యోనుతో దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటి అంటే, బలము తెచ్చుకొని నీవు వెళ్ళు అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ పక్షంగా నేను ఉన్నాను, నీ పట్ల కార్యం చేసేది నేనే, వారి మీద నీకు విజయాన్ని నేను ఇస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు, బలం తెచ్చుకొని నువ్వు వెళ్ళు అని చెప్పేసి గిద్యోనుతో దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు గిద్యోనుతో, గిద్యోను నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానాలు చేస్తా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, నేను మీకు తోడుగా ఉన్నాను. చాలాసార్లు మన పరిస్థితులను బట్టి మనం కుంగిపోతూ ఉంటాము. మనుషులు నాకు తోడుగా లేరు, వాళ్ళు నాకు తోడుగా లేరు, వీళ్ళు నాకు తోడుగా లేరు, వాళ్ళు నాకు సహాయం చేస్తానని ఇప్పుడు వరకు చెప్పి సహాయం చేయకుండా వదిలేస్తారు అని చెప్పి మనుషుల తోడు కొరకు మనము ప్రాకులాడుతూ ఉంటాము. మనుషుల తోడు కోసం మనము చూస్తూ ఉంటాము. కానీ మనుషుల తోడు మనకి శాశ్వతం కాదు, కానీ దేవుడు మనకి తోడుగా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, బలము తెచ్చుకుని వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవుడి వాగ్దానము చాలా అమూల్యమైనది, దేవుడి వాగ్దానము చాలా అత్యధికమైనదిగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మరి 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. చాలండి. దేవుడు వాగ్దానాలు ఎలాంటివి అంటే, ఆయన వాగ్దానాలు చాలా అమూల్యమైనవంట, అలాగే ఆయన యొక్క వాగ్దానాలు అత్యధికమైనవి అంట. దేవుడు వాగ్దానాలు చాలా అమూల్యమైన వాగ్దానాలు, ఆయన మాటలు చాలా విలువైనవి, ఆయన మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలు. ఇప్పుడు విలువైనవి మనకి కొద్దిగా దొరుకుతాయి, ఎక్కువ దొరుకుతాయి చెప్పండి. ఇప్పుడు రాళ్ళు మనకి ఎక్కువ కనపడతాయి, ఎక్కువ దొరుకుతాయి, కానీ ముత్యాలు మాత్రం మనకి తక్కువగానే కనపడతాయి. ఎందుకంటే విలువైనవి కాబట్టి విలువైనవి తక్కువగా మనకు కనపడతాయి, విలువైనవి ఎక్కువ మనకి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని మాటలు విలువైనవే, కానీ దేవుడు అత్యధికములుగా మనకి ఇచ్చి ఉన్నాడంట. హల్లెలూయా. బైబిల్ మొత్తంలో మనం చూస్తే ఒక దైవజనుడు చెప్పాడు, 8,000 పైగా వాగ్దానాలు ఉన్నాయంట. ఈ 8,000 వాగ్దానాలు కూడా ఎవరి కోసం అంటే, నీ కోసము నా కోసము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడి వాగ్దానాలు విలువైనవే, అమూల్యమైనవే, కానీ అత్యధికముగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగే మరో మాట కూడా మనకు కనపడుతూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. దేవుడు వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నది. చాలండి. ఇప్పుడు వాగ్దానాలు ఎన్ని అయినా కూడా అన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయంట. హల్లెలూయా. వాగ్దానాలన్నీ కూడా దేవుడు ప్రతి వాగ్దానానికి కూడా ఆయన అవును అవును అని చెప్తూ ఉంటాడు. దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సమసిద్ధుడుగా ఉన్నట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఆడపిల్లకంట పుట్టింటి మీద ఆశ ఉంటుందంట. ఇప్పుడు అత్తగారి ఇంటికాడ నుంచి అమ్మగారి ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్ల తల్లిని అంటూ ఉంటుంది, అమ్మ ఈ వస్తువు తీసుకోనా, అమ్మ ఇది తీసుకోనా, అది తీసుకోనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోయేటప్పుడు అమ్మ ఇది తీసుకుంటాను, అది తీసుకుంటానని చెప్పి అడుగుతూ ఉంటుంది. అడిగినప్పుడు అమ్మ ఏమంటుందంటే సరే తీసుకో అని చెప్పేసి అంటది. ఒకవేళ ఆశ ఎక్కువైపోయి, అత్యాశ ఎక్కువైపోయి ఇంకా ప్రతిదీ కూడా తీసుకుంటాను అనేసి అన్నదనుకోండి, అప్పుడు అంటది, తల్లి అంటది, అంతా కూడా నువ్వు ఊడ్చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే అంతా నీకేం చేస్తే మరి మా సంగతి ఏంటి, మరి ఆ తమ్ముడు ఉన్నాడు కదా, చెల్లి ఉన్నది కదా, అన్నయ్య ఉన్నాడు కదా, వారికి కూడా ఇవ్వాలి కదా, అన్నీ నీ ఒక్కరు దానికి వేస్తే వారి పరిస్థితి ఏంటి, మేము మాకున్నటువంటి బలాన్ని బట్టి ఇంతకంటే మేము ఎక్కువ కష్టపడలేము, ఇంతకంటే మేము ఎక్కువగా సంపాదించలేము, కాబట్టి మరి అంతా నీకు మేము పెట్టలేము కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ లోక తల్లిదండ్రులు మనకి పెట్టడానికి వరకు ఒక పరిమితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్నిటికీ అవును అవును అన్నీ తీసుకోమని చెప్పలేదు. ఎంతవరకు పెట్టగలరు అంతవరకు మాత్రమే మనకి ఇవ్వగలరు, అంతకు మించి వారు మనకి ఇవ్వలేరు. ఎందుకంటే వారి యొక్క బలాన్ని బట్టి, వారి యొక్క శక్తిని బట్టి, వారి దగ్గర ఉన్నటువంటి వనరులను బట్టి అంతవరకు మాత్రమే వారు పెట్టగలరు. కానీ దేవుడి దగ్గర అంటే ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నావో, అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అత్యధికమైనటువంటి వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా దేవుడి దగ్గర అవును అన్నట్లుగానే ఉన్నాయంట. హల్లెలూయా. దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన మనకి ఖాళీ చేయి చూపించిన
వృత్తి మనకి చూపించడం, ఇంతవరకే నేను ఇవ్వగలను, ఇంకెంతకు మించి నేను ఇవ్వలేను అని చెప్పేసి దేవుడు అన్నాడు. ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన శక్తికి, ఆయన యొక్క బలానికి పరిమితులు అనేవి లేవు. హల్లెలూయా. దేవుడు ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. అయితే ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనము ప్రార్థన మాత్రము చేయము. మరి డిసెంబర్ 31వ తారీఖు వచ్చిన తర్వాత వాగ్దానాలు తీసుకోవడానికి పరిగెట్టుకుంటూ వస్తారు. చాలా సంతోషంగా వాగ్దానాలు తీసుకుంటా ఉంటారు. ఒక్కొక్కరికి 2 బండి 3 బండిని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాగ్దానాలు అంత సంతోషంగా తీసుకుంటారు, కానీ ఆ వాగ్దానం తీసుకున్న తర్వాత ఈ సంవత్సరంలో ఏ వాగ్దానం వచ్చిందో మనకి గుర్తుండదు. తీసుకున్నాము, తర్వాత పక్కన పెట్టేస్తాము, ఇంకా మర్చిపోతాం, అయిపోతుంది అంతే. కానీ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో దాని కొరకు మనం దేవుని దగ్గర కనిపెట్టాలి. ప్రభు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని చెప్పి దేవుడిని మనము అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు గిద్యోనికి దేవుడు వాగ్దానం చేశాడు. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి వాగ్దానం చేశాడు. మళ్ళీ న్యాయాధిపతులు గ్రంథం దగ్గరికి వద్దాము. 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అతడు చిత్తము నా ఏలిన వాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనే ఉన్నానని ఆయనతో చెప్పాను. చాలండి. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు చెప్తా ఉన్నాడు. గిద్యోను, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు చెప్తా ఉంటే ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, సాకులు చెప్తా ఉన్నాడు. చాలా మందికి సాకులు చెప్పడం అనేది మనకి చాలా ఇష్టం. అమ్మ ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు అంటే కడుపు నొప్పి వచ్చిందండి అందుకని రాలేదు, లేకపోతే బంధువులు వచ్చారు అందుకని రాలేదు. ప్రార్థన చేయమంటే సాకులు చెప్తూ ఉంటారు, సాక్ష్యం చెప్పమంటే సాకులు చెప్తారు, మందిరానికి రమ్మంటే సాకులు చెప్తూ ఉంటారు. ప్రతిదానికి కూడా సాకులు చెప్పడం మనకి బాగా అలవాటు. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, బలం తెచ్చుకుని నువ్వు వెళ్ళు అని చెప్పేసి దేవుడు గిద్యోనుతో చెప్తా ఉంటే గిద్యోను అంటా ఉన్నాడు, అయ్యా నా కుటుంబము, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పిన. అయ్యా నేను కనిష్ఠుడనై ఉన్నాను, నేను చాలా చిన్నవాడునై ఉన్నాను కదా ప్రభా, నేను ఎలా వెళ్ళగలను అంటా ఉన్నాడు. చిత్తమున ఏలినవాడ, సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నిక లేనిది. గిద్యోను చెప్తా ఉన్నాడు, అయ్యా నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదిగా ఉంది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని గిద్యోను చెప్తా ఉన్నాడు. కనిష్ఠుడు అంటే చిన్నవాడు అని అర్థము. చాలాసార్లు కుటుంబంలో చిన్నవారికి విలువ అనేది ఏమాత్రము కూడా ఉండదు. చిన్న వాళ్ళని బాగా కరివేపాకు కూరలో కరివేపాకు తీసినట్లుగా తీసి పాడేస్తూ ఉంటారు. చిన్నవారికి విలువ అనేది ఉండదు. చిన్నవాళ్ళకి కుటుంబంలో ప్రేమ ఉంటుంది, గారం ఎక్కువ చేస్తారు, కానీ వారు ఏ సలహా ఇచ్చినా కూడా తీసుకోరు. నీకెందుకు నువ్వు సలహా చెప్పే అంత పెద్దవాడవా, నీకంటే పెద్దలు ఉన్నారు కదా వారు చూసుకుంటారు, నువ్వు ఊరుకునుండు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. చిన్నవారికి నీకు బాగా తృణీకరిస్తా ఉంటారు. కాబట్టి తృణీకరించబడిన వారు బైబిల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యోసేపు అన్నల చేత తృణీకరించబడ్డాడు. ఇప్పుడు దావీదు కూడా తన కుటుంబం చేత తృణీకరింపబడ్డాడు. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన సొంత స్వకీయుల చేత ఆయన అంగీకరింపబడలేదనే మాట మనకి వాక్యంలో కనపడుతూ ఉంటుంది. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాము. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చాలండి. ఇప్పుడు బయట వారు మనల్ని అంగీకరించకపోతే ఏదో అనుకుంటాం, కానీ ఆయన సొంత వారు, ఆయన యొక్క స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదంట. మనం ఎవరినైతే బాగా నమ్ముతామో, ఎవరినైతే బాగా మనం ప్రేమిస్తామో అలాంటి వారే మనల్ని అంగీకరించకపోతే ఆ గాయము చాలా బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభువుని ఆయన స్వకీయులే ఆయన్ని అంగీకరించలేదంట. ఇప్పుడు స్వకీయులు అంగీకరించలేదు. ఇప్పుడు గిద్యోను కూడా అదే చెప్తా ఉన్నాడు, అయ్యా నేను కనిష్ఠుండి కదా, ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి నాకు ఎలా బలం సరిపోతుంది, నేను ఎలా వెళ్ళగలను అని చెప్పేసి
గిద్యోను చెప్తా ఉన్నాడు. నిజానికి మరి మిద్యానీయుల సైన్యము ఎలా ఉంది అంటే మిడతల దండుబలి వారి యొక్క సైన్యము ఉందంట. అంత విస్తారమైన సైన్యాన్ని ప్రభు నేను ఎలా గద్దించగలను, ఎలా నేను జయించగలను అని చెప్పి సాకు చెప్తా ఉన్నాడు గిద్యోను. కానీ దేవుడేమో బలమైన మాట అతనికి చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిజానికి దేవుడి మాట ఎంత బలమైన మాట చెప్పండి, చాలా బలమైన మాట చెప్తున్నాడు. పరక్రమం గల బలాఢ్యుడని నీకు తోడై ఉన్నాను. దేవుడి మాట గాలి మాటలు కాదు, మనుషుల మాటలు అయితే గాలి మాటలు ఉంటాయి, కానీ దేవుడి మాటలు మాత్రం గాలి మాటలు కానీ కాదు. మనుషుల మాటలు ఎలా ఉంటాయి అంటే యథార్థత వారిలో ఉండదు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, మనిషిని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు, వంచే మాటలు అబద్ధపు మాటలు మనుషులు చెప్తూ ఉంటారు, కానీ వారి మాటల్లో యథార్థత ఉండదు. కానీ దేవుడి మాటలో ఖచ్చితంగా యథార్థత అనేది ఉంటుంది. ఒక మాట చెప్తాను వినండి. ఎవరికైనా అప్పు కావాల్సి వచ్చిందనుకోండి, అప్పు కావాల్సి వచ్చినప్పుడు వారు వస్తారు. వచ్చిన తర్వాత మాకు కొంచెం అప్పు కావాల్సి వచ్చిందండి, కొంచెం అప్పు ఇవ్వండి, వారంలో తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటారు. వారంలో ఇస్తానని చెప్పి వారు మరి లేనిపోని మాటలు చెప్పి పడగొట్టి మన మనస్సును కరిగించి అప్పు తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పు తీసుకుని వెళ్ళిన తర్వాత వారంలోకి ఇస్తానన్నా కూడా సంవత్సరం అయినా కూడా మన కంటికి కనపడరు. ఇప్పుడు వారైతే మన చుట్టూ ఒక్కసారి మాత్రమే తిరుగుతారు, కానీ అప్పించిన తర్వాత మనం వారి చుట్టూ 100 సార్లు తిరగాలి, తిప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్లేట్ రివర్స్ అయిపోతుంది అనమాట. వాళ్ళు తిరగాల్సింది పోయి మనల్ని తిప్పిస్తా ఉంటారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయిన తర్వాత అంటూ ఉంటారు, తీరా మనం వెళ్ళి అడుగుతూ ఉంటే మేము ఎక్కడికైనా ఊరు వదిలేసి వెళ్ళిపోతామా, ఇస్తాంలేండి, ఎక్కడికైనా వెళ్ళిపోతామా అని చెప్పి మాటలు మారుస్తా ఉంటారు. వారంలో ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ మాకు రావాల్సిన డబ్బులు అంత లేదు కాబట్టి ఇవ్వలేకపోయాము, ఇస్తాంలే తర్వాత అని చెప్పేసి అంటూ ఉంటారు. మాటలు మారుస్తూ ఉంటారు. వాళ్ళు యథార్థత అనేది ఏమాత్రము కూడా ఉండదు. కానీ దేవుడి మాటలు అబద్ధపు మాటలు కాదు, ఆయన మాటలు మరి వంచే మాటలు కాదు, కానీ ఆయన మాటలు యథార్థమైన మాటలు. హల్లెలూయా. దేవుడి మాటలు బలమైన మాటలు. ఇప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తా ఉంటే ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, ప్రభా నువ్వు నాకు తోడై ఉంటే మరి నేను కనిష్ఠుడి కదా, నేను ఎలా వెళ్ళగలనని చెప్పి సాకులు చెప్తా అన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి మంచి విజయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గిద్యోనీయులను మనం చూసినప్పుడు మిద్యానీయుల దండేమో మరి మిడతల దండు వల్లే విస్తారంగా వారి దండు ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా దేవుడే వారి పక్షంగా నిలబడి యుద్ధము చేశారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా పక్షంగా ఎవరు లేరు, నా పక్షంగా ఉండి పోరాడేవారు ఎవరు లేరు, నా పక్షంగా ఉండి మరి యాచమాడేవారు ఎవరు లేరని చెప్పి మనం అనుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మనుషులు మన పక్షంగా లేకపోయినా, ఎంతమంది మన పక్షంగా లేకపోయినా పర్లేదు, కానీ దేవుడు మాత్రం మన పక్షంగానే అయినా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వీరి పక్షంగా వారి పక్షంగా అయితే మరి విస్తారమైన మిడతల దండు ఉండొచ్చు, కానీ వీరి పక్షంగా మాత్రము దేవుడు ఉన్నాడు, ఉండి వారికి విజయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మన శత్రువుల మీద దేవుడే మనకి విజయం ఇచ్చేటటువంటి దేవుడే ఉన్నాడు. మనందరికీ కూడా అన్న బాగా తెలుసు. అన్న కోసం ఒకసారి చదువుతాము. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. యెహోవా ఆమెకు సొత్తు లేకుండా చేసి ఉన్న ఏతుకును బట్టి ఆమె భార్యకు పెన్నీనా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చును. చాలండి. ఇక్కడ ఎల్కానా అనే వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరేమో అన్న, రెండవ భార్య పేరేమో పెనీనా. పెనీనాకేమో పిల్లలు ఉన్నారు, అన్నకేమో పిల్లలు లేరు. లేకపోయేసరికి ఇప్పుడు పెనీనా ఆమెకి భార్య అయ్యి ఇప్పుడు ఎలా ఆమెని వేధిస్తూ ఉంది అంటే మానసికంగా ఆమెని బాధ పెడతా ఉంది, మానసికంగా ఆమెని కృంగదీస్తూ ఉంది, ఆమె యొక్క మాటల చేత పదే ఆమెని విసిగిస్తా ఉంది. అలాంటి సమయంలో అన్న ప్రార్థన చేస్తూ ఉంది. చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే ఎంతసేపు చేసిన ప్రార్థనలే మనము చేస్తూ ఉంటాం. మొదట ప్రారంభకాంక్ష ముగింపు వరకు కూడా ఒకే లైను ఉంటుంది. అది రికార్డ్ అయిపోయిన ప్రార్థనలో ఎంతసేపు ఒకటే ప్రార్థన మనం చేస్తా ఉంటాం. ప్రార్థనలో కొత్తదనం అనేది ఉండదు, ప్రార్థనలో మార్పు అనేది ఏమి ఉండదు, కానీ ఎప్పుడో నేర్చుకున్న ప్రార్థన అదే ప్రార్థన మనం చేస్తూ ముందుకెళ్ళిపోతా ఉంటాం. మన సంభాషణ ఎలా ఉండాలి? ప్రార్థన అంటే దేవుడితో మనం మాట్లాడటము, ప్రార్థన అంటే దేవుడితో మనము సంభాషణ చేయడము. ఇప్పుడు స్నేహితులతో మనం మాట్లాడినట్లుగా దేవుడితో మనము మాట్లాడము. ఇప్పుడు స్నేహితులతో మనం ఎంతసేపు మాట్లాడిన మాటలే మాట్లాడతామా చెప్పండి? స్నేహితులు ఎవరైనా మనకి ఎదురుపడినా లేకపోతే వారికి మనం ఫోన్ చేసినా కూడా మాట్లాడిన మాటలే మనము
మాట్లాడడం. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఎప్పుడు మాట్లాడేటట్లుగానే మన సంభాషణ ఉండదు, కానీ కొత్తగా ఉంటుంది. ఒకవేళ ప్రేమ ఉంటే ప్రేమను మనం పంచుకుంటూ ఉంటాము, ఒకవేళ దుఃఖం ఉంటే దుఃఖాన్ని మనం పంచుకుంటూ ఉంటాము, ఆనందం ఉంటే ఆనందాన్ని మనం పంచుకుంటూ ఉంటాము. మన సంభాషణలు అదే విధంగా ఉంటాయి. కానీ దేవుడితో మాట్లాడినప్పుడు కూడా మన సంభాషణ కొత్తదిగా ఉండాలి. ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తుంది, ఒకసారి ప్రార్థన చదువుతాము. 10వ వచనము. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని చాలండి. ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తూ ఉంది, సైన్యములకు అధిపతివగు యెహోవా అని చెప్పి దేవుడు పిలుస్తూ ఉంది. అయ్యా నువ్వు సైన్యములకు అధిపతిగా అని చెప్తా ఉంది, నీకు సైన్యం ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభు నాకు కలిగినటువంటి ఈ నిందను తీసిపోయి, పెళ్లిన నన్ను బాధ పెడతా ఉంది, పెళ్లిన నన్ను హింసిస్తూ ఉంది, దూషిస్తూ ఉంది, ఈ దూషణ నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, ఆమె పదే పదే మాట మాటికి నన్ను విసిగిస్తూ ఉంది. ప్రభా ఇప్పుడు నా శత్రువులతో నువ్వే సమాధానం చెప్పు, వారితో నువ్వే మాట్లాడు అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తా ఉందయ్యా. నాకు మగబిడ్డను కానీ నువ్వు ఇచ్చినట్లయితే ఇప్పుడు వాడి తల మీదకి శవరపు కత్తి రాకుండా తీసుకుని వచ్చి నేను నీ సేవకి ప్రతిష్ఠిస్తాను అని చెప్పి అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన విని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని మగబిడ్డను ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత, మరి మగబిడ్డను దేవుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాగ్దానం మర్చిపోయిందా అన్నా చెప్పండి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏంటంటే ప్రభు నాకు ఆ కార్యం కనుక నువ్వు చేసావనుకో నీకు నేను ఇది ఇస్తాను, నీకు అది ఇస్తానని చెప్పి దేవుడితో మనం కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటాం. తీరా దేవుడు ఒక కార్యం చేసిన తర్వాత ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మనం మర్చిపోతా ఉంటాం. కానీ అన్న మాత్రము మాట మర్చిపోలేదు. అయ్యా నేను ఏదో మబ్బు పెట్టి నేను నా గర్భాన్ని తెరిచేటట్లుగా ప్రార్థన చేశాను, నాకు కావాల్సింది నాకు ఇచ్చేసరి ఇంకా నా కుమారుని నేను ఎలా ఇస్తాను, నా దగ్గరే నా కోసమే నేను పెట్టుకుంటాను అని చెప్పేసి అన్న అనలేదు, మాట మార్చలేదు. దేవుడితో ఏ నిబంధన అయితే చేసిందో అదే మాట మీద ఆమె నిలబడింది. ఇప్పుడు కుమారుని తీసుకుని వెళ్ళి శీలో మందిరంలో మరి ఏలి దగ్గర విడిచిపెడతా వస్తుంది. విడిచిపెట్టిన తర్వాత మరి వచ్చేటప్పుడు ఆమె ఏడుస్తూ రాలేదంటే, కుమారుని వదిలేసిన తర్వాత ఆమె ఏడుస్తూ బయటికి రాలేదు. చాలా సంతోషంగా ఆమె దేవుని శృతిస్తూ వస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. నిజానికి ఇప్పుడు పిల్లలు కానీ ఒకవేళ తీసుకుని వెళ్ళి హాస్టల్లో జాయిన్ చేస్తారనుకోండి, హాస్టల్లో వదిలేసిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ దారిలోకి ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలాగున్నామని ఫోన్ చేస్తూ ఉంటాము, వీడియో కాల్ చేస్తూ ఉంటాము. అవసరమైతే అప్పుడు వెహికల్స్ కూడా అప్పట్లో లేవు, నిజానికి వెళ్ళి చూడడానికి వెహికల్స్ కూడా లేవు. ఇప్పుడైతే అన్ని రకాల సదుపాయాలు మనకు ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూడొచ్చు, ఫోన్ చేసి మాట్లాడచ్చు, వీడియో కాల్లో మనము చూడొచ్చు. అన్ని చూసినా కూడా ఇంకా మిస్ అయిపోతున్నామని మనకి బెంగ కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ రోజున మరి అలాంటి వీడియో కాళ్ళు ఫోన్లు అలాంటివి ఏమి కూడా లేకపోయినప్పటికీ కూడా కుమారుని విడిచిపెట్టి ఆమె ఏడుస్తూ రాలేదు, కానీ దేవుడు స్తుతిస్తూ వచ్చినట్లుగా మనము వాక్యాన్ని చూస్తూ ఉంటాము. 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయ పడుతున్నానండి. విరోధులకి ఎవరు జవాబు ఇచ్చారు అంటే దేవుడే విరోధులకి జవాబు చెప్పాడు. ఎవరైతే ఆమెకి శత్రువులుగా మారి ఆమెని బాధిస్తూ ఉన్నాడో వారికి దేవుడే సమాధానము చెప్పాడు. వెళ్ళింది, మొరపెట్టింది, సమాధానం ఆమె పొందుకుంది. ఇప్పుడు కుమారుని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు అంట ఏడుస్తూ వెళ్ళలేదు, కానీ దేవుడు స్తుతిస్తూ ఆమె వెళ్ళిందంట. అంతేకాదు చెప్తా ఉంది, ఆమె నేను యెహోవాను బట్టి నీ రక్షణ బట్టి నేను సంతోషించుచున్నాను అని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉంది అంటే దేవుని బట్టి ఆమె సంతోషిస్తూ ఉంది. కుమారుని బట్టి ఆమె యొక్క సంతోషము కాదు. తండ్రి గుండె ఎక్కడ ఉంటుంది అంటే కూతురు దగ్గర ఉంటుంది, తల్లి గుండె ఎక్కడ ఉంటుంది అంటే కొడుకు దగ్గర ఉంటుంది. ఒకవేళ పెళ్ళైన తర్వాత పిల్లలు కానీ ఒకవేళ లేకపోతే భార్య గుండేమో భర్తలో ఉంటుంది, భర్త గుండేమో భార్యలో ఉంటుంది. ప్రపంచం అంతా కూడా వారి నిజానికి దేవుడి వాక్యం చెప్తుంది, మనం ఎవరిని కూడా దేవుని కంటే మనం ఎవరిని కూడా ఎక్కువగా
ప్రేమించకూడదు. దేవునికి మాత్రమే మనం మొదటి స్థానం ఇవ్వాలి, కానీ దేవుని కంటే ఎవరికి మనము మొదటి స్థానము ఇవ్వకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు ప్రేమించాలి. ప్రతి విషయంలో ఎవరు కూడా నీకు విగ్రహం కావడానికి వీళ్ళదు. దేవుడు మాత్రమే నువ్వు ప్రేమించాలి, దేవునికి మాత్రమే నువ్వు మొదటి స్థానము ఇవ్వాలందుకే అన్న చెప్తోంది, నీ రక్షణ బట్టి నేను సంతోషించున్నాను అని అన్న చెప్తా ఉంది. 3వ కీర్తన 3వ వచనాన్ని కూడా చదువుదాము. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తుబడుగాను ఉన్నావు. చాలండి. దేవుడు చెప్తా, ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవా నువ్వే నాకు కేడముగా ఉన్నావు, నువ్వే నాకు అతిశయాస్పదముగాను, నా తల పైకి ఎత్తుబడుగాను ఉన్నావు. కేడము అంటేనంట ఆ రోజుల్లో యుద్ధం జరిగేటప్పుడు కేడం కనుక వారు జాగ్రత్తగా వాడుతూ ఉంటే, ఇప్పుడు ఆ కేడానికి బాణాలు ఉపయోగించే వారు అందరి బాణాలు కూడా కేడానికి తగిలి కింద పడిపోతూ ఉండేవాడు. కాబట్టి దేవుడే మనకి కేడంగా ఉన్నాడు. మనం దేవుని బట్టి మాత్రమే సంతోషించాలి. ఒకవేళ మన శత్రువులు మన చుట్టూ కూడా దండెత్తి మన మీదకి వస్తూ ఉండొచ్చు, మన మీద విరోధులు ఒకవేళ ఉండొచ్చు, మనం పైకి ఎదుగుతూ ఉంటే మనం కింద పడిపోవాలని చెప్పి చూసి ఆలోచించేవారు కూడా ఉండొచ్చు. వారందరి ముందు నీ తల పైకి ఎత్తేవాడిగా దేవుడే చేస్తాడు. హల్లెలూయా. మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథం దగ్గరికి వద్దాము. 6వ అధ్యాయము 25వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు మరి తల దించుకునే స్థితిలో ఉన్నప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి మిద్యానీయుల దగ్గర మరి ఈయన దశకు వచ్చి వారి తల దించుకునేటటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు గిద్యోను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి దేవుడు చెప్తున్నమాట, యుద్ధానికి ముందు అతను ఏం చేయాలి అనేది దేవుడు గిద్యోనికి తెలియజేస్తా ఉన్నాడు. చదువుదాము. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రికి కూడాను, అనగా 7 ఏండ్ల 2వ ఎత్తును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. చాలండి. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, వేటిని నరికివేయాలి, వేటిని తీసివేయాలి, వేటిని కట్టాలి అని చెప్పి గిద్యోనికి దేవుడు చెప్తా ఉన్నాడు. నీ ఇల్లు ఎలా ఉండాలి అంటే అది ఆరాధన స్థలముగా ఉండాలి. నీ ఇంట్లో దేవునికి కూర్చిన ఆరాధన, దేవుని కూర్చిన మాటలు నీ ఇంట్లో వినపడాలి. వేటినైతే ఒకవేళ నీ గృహంలో విగ్రహంగా నువ్వు నిలబెట్టావో వాటిని నువ్వు తీసి వేయాలి. ఒకవేళ ధనము నీకు విగ్రహంగా ఉందా, లేకపోతే ఒకవేళ నీ పిల్లలు నీకు విగ్రహంగా ఉన్నారని ఇంట్లో దేవుని కంటే దేనికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నావు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహమే. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ఇంట్లో విగ్రహాలన్నిటినీ కూడా నువ్వు పడగొట్టాలి. నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఏది కూడా నీ ఇంట్లో ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. వాటన్నిటిని కూడా విగ్రహాలను పడగొట్టి దేన్ని నిలబెట్టాలి అంటే బలిపీఠాన్ని కట్టాలంట. బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మనము ప్రార్థన చేసే వారు ఉండాలి. మన ఇంట్లో ఏమి ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన నైవేద్యము దేవుడి చెంతకి చేరాలి. కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థించే వారిగా ఉండాలి. నీ కుటుంబంలో ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లను నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. చలండి. ఇప్పుడు మిద్యానీయుల యొక్క దండు ఎలా ఉంది అంటే వారు మిడతల సైన్యం వల్ల చాలా విస్తారంగా ఉంది. అంత విస్తారమైన సైన్యాన్ని వీరంట మరి ఇశ్రాయేల్ ప్రజలు కేవలం 300 మందితో వారిని
జయించారంట. ఎందుకంటే దేవుడే వారి పక్షం ఉన్నాడు. వారి చుట్టూ మరి వారికి ఎంత సైన్యమైనా ఉండొచ్చు, ఎంత బలమైన సైన్యమైనా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం మీరు పక్షంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మీరు పక్షంగా ఉన్నందుకు వారికి విజయము కలిగింది. అంతమంది సైన్యం ఉంటే కేవలం మీరు 300 మందితో మాత్రమే వెళ్ళి జయాన్ని పొందుకున్నట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరిని పక్షంగా లేకపోయినా, ఒకవేళ ఎంత గొప్పవారు నీ పక్షంగా లేకపోయినా, దేవుడు నీ పక్షంగా ఉంటే ఎంత పెద్ద కష్టాలైనా కూడా నువ్వు సులువుగా జయించగలుగుతావు. మనకి సులువుగా జరిగిపోవడమే అన్నీ కూడా మనకి ఇష్టం. ప్రతిదీ దేనికి కష్టపడకూడదు, అన్ని సులువుగా మనకి అవ్వాలి. డెలివరీ సులువుగా అవ్వమని ప్రార్థన చేయమంటారు. పరీక్షలు రాసేటప్పుడు పరీక్ష పేపర్ చాలా సింపుల్గా రావాలి, అన్నీ నేను చదివినగా రావాలి, ఏది కష్టంగా రాకూడదు, సింపుల్గా ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అన్నీ కూడా మనకి సులువుగా జరగడం అంటేనే మనకి ఇష్టం. ఇప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటే అన్నీ కూడా సులువుగానే దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మరి అంత గొప్ప సైన్యాన్ని కూడా సులువుగా జయించడానికి, తక్కువ మందితో మరి సులువుగా జయించడానికి దేవుడు వారికి సహాయం చేశాడు. ఇప్పుడు మనం వాక్యాన్ని గమనించినట్లయితే ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత ఇప్పుడు ఆదాముని అవ్వని దేవుడు సృష్టించి ఏదైనా తోటలు పెట్టి వారితో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకుని సమస్తాన్ని కూడా మీరు ఏలండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత వారు సమస్తాన్ని కూడా ఏలవలసినటువంటి వారు ఇప్పుడు పాపం చేత ఏలపడేటటువంటి స్థితిలోకి వారు వచ్చేసారు. నిజానికి అంతా ఏలవలసిన వారు పాపం చేత వారు ఏలపడుతున్నారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క పాపాన్ని బట్టి, వారు దేవుని మీద తిరుగుబాటు వలన, వారు దేవునికి అవిధేయంగా జీవించడం వలన పాపం చేత ఏలపడే స్థితిలోకి వారు వచ్చారు. చాలా మంది వ్యసనాలను బట్టి లోక సంబంధమైన పాపాల్లో పడిపోయి పాపం చేత ఏలపడే వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు. వాక్యాన్ని మనం గమనిస్తే రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించను. చాలండి. ఒకవేళ నీ సాతాను కాళ్ళ కింద నువ్వు ఒకవేళ తొక్కపడుతూ ఉంటే, ఒకవేళ నీ శత్రువుల చేత నువ్వు అనగ తొక్కపడే స్థితిలో, ఒకవేళ వారి చేత నువ్వు తొక్కపడే స్థితిలో ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, సమాధానకర్తకు దేవుడు సాతాను తన కాళ్ళ కింద శీఘ్రంగా దేవుడు తొక్కి వేస్తాడు అని చెప్పి వాక్యము రాయబడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకోవాలి. ఆదాము అవ్వ వారి పాపాన్ని బట్టి దేవుడికి దూరమై పాపం చేత వారు ఏలపడతా ఉంటే, ఇప్పుడు మరి ఆ పాపంతోనే మనుషులందరూ కూడా నింపబడి ఉంటే, ఆ పాపం నుండి మనల్ని రక్షించడానికి దేవుడు ఆ పరలోకంలో నుండి దిగి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చి ఆ నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు వాటిని క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలను మనము ఒప్పుకోవాలి. ఒకవేళ ఎలాంటి శ్రమ గుండా నువ్వు వెళ్ళినా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు జయాన్ని ఇచ్చినట్లుగా మనకు కూడా దేవుడు జయాన్ని ఇస్తాడు. మన జీవితంలో ఎలాంటి కార్యమైనా కూడా దేవుడు చేయగలిగిన వాడు. మనం అనుకుంటూ ఉంటాము, ఎంత పెద్ద ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఇంత పెద్ద ప్రార్థనలకి దేవుడు సమాధానము ఇవ్వలేడేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎంత పెద్ద ప్రార్థనకైనా కూడా సమాధానమైనా ఇస్తాడు, జవాబిస్తాడు. ఎన్ని కార్యాలైనా కూడా ఆయన చేస్తాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మరి ఆ రోజు శిలువ మీద నుంచి ఆయన దిగి రాలేకపోయాడు కదా, 3 మేకుల మీద నుంచి ఆయన దిగి రాలేనటువంటి దేవుడు మనకేమి కార్యాలు చేస్తాడు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా దేవుని దూషిస్తూ ఉన్నారు. నిజంగా క్రీస్తువైతే ఆ శిలువ మీద నుంచి దిగు అని చెప్పి అంటూ ఉన్నారు. నిజానికి ఆయనే రక్షించుకోలేకపోతున్నాడు, మనకేం కార్యాలు చేస్తారని చాలా మందిలో అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు ఎందుకు దిగి రాలేదు అంటే, ఆయన అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, చనిపోయిన లాజరుని కూడా ఆయన లేపినటువంటి దేవుడు, మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన కావాలనుకుంటే సిలువ దిగి ఆయన రావచ్చు. అయినప్పటికీ ఎందుకు రాలేదు అంటే, ఒకవేళ ఆయన కానీ సిలువ దిగితే ఆ సిలువ నీవు నేను ఎక్కాల్సి వచ్చును. కాబట్టి మన పాపాల నిమిత్తము ఆయన సిలువ ఎక్కినట్లుగా మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే తమ హృదయంలో దేవునికి
స్థలం ఇస్తారో, ఎవరైతే అంగీకరిస్తారో వారు ధన్యులు. నిజంగా నీ హృదయంలోకి దేవుడిని నువ్వు ఆహ్వానిస్తే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాము.